Hi friends, today I will show you how to stitch the piping. నమస్తే అండి, నేను మీకు ఈరోజు డ్రెస్ నెక్స్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అయితే ఈ పైపింగ్ పద్ధతి అనేది మీరు ఒకసారి నేర్చుకుంటే దేని మీదైనా కూడా మీకు అంటే బ్లౌజులైనా కానీ స్టిచ్ చేసుకునే విధానం అయితే ఇదే. మీరు ప్రొసీజర్ మాత్రం కరెక్ట్గా నేర్చుకోవాలి. అర్థమైందా అండి? ఓకే, సరే ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ డ్రెస్ మీద బ్లాక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాడు కాబట్టి నేను బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను పైపింగ్ కోసం. మీ డ్రెస్సెస్ మీద కానీ బ్లౌజెస్ మీద కానీ ఏవైతే కాంట్రాస్ట్ కలర్స్ ఉంటాయో అవి తీసుకోండి. ఓకే, టేక్ ద కాంట్రాస్ట్ పీస్ ఫర్ పైపింగ్. ఓకే, ఓకే, fold the piece, place the neck here. మేక్ ష్యూర్ దిస్ పీస్ హ్యాస్ నో రింకిల్స్. ఓకే, ఈ పీసులు అనేవి మడతలు లేకుండా చూసుకోండి, అప్పుడే మీకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. యాక్చువల్గా ఈ పీసే కాదు, ఈ డ్రెస్ మెటీరియల్స్ కానీ లైనింగ్స్ కానీ ఏవైనా మీరు ఐరన్ చేసి మడతలు అనేవి లేకుండా కుట్టుకుంటేనే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మన నెక్ని మార్క్ చేయండి. ఇది కదా మన నెక్, మనం గీసుకున్నది. సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేయండి. ఈ పైన మాత్రం చిన్నది ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే మీరు సెంటర్ నుంచి స్టిచ్ చేసుకోవచ్చు, పైనుంచి అటాచ్ చేసుకోవచ్చు. కానీ అటాచ్ చేసుకున్నప్పుడు మీకు కొద్దిగా చిన్నదైంది అనుకోండి, పెంచుకోవడం కష్టం. కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు కదా. కాబట్టి చిన్నది ఎక్స్ట్రా తీసుకోండి. తీసుకొని మనం బక్రం కట్ చేసాం కదా, బక్రం మనం ఏం చేస్తాం, సేమ్ నెక్ డ్రా చేసుకొని ఇలాగే ఎక్స్ట్రా తీసుకుని షేప్ తీసుకుని కట్ చేసుకున్నాం. సేమ్ అలాగే పైపింగ్ కూడా తీస్తాం, కాకపోతే ఇక్కడ క్లాత్ తీసుకుంటాం, దానికేమో నెక్ పేపర్ తీసుకుంటాం. ఐ ఆల్రెడీ షో యూ హౌ టు టేక్ ద నెక్ పేపర్, రైట్? హియర్ ఆల్సో సేమ్ ప్రొసీజర్, బట్ వీ టేక్ ద క్లాత్ పీస్ ఫర్ పైపింగ్. ఓకే, 1.5 ఇంచ్ విడ్త్ కానీ 1 ఇంచ్ విడ్త్ కానీ తీసుకోండి. ఒకసారి మీరు స్టిచ్ చేసుకుంటే మీకు తక్కువ క్లాత్తో మీరు పైపింగ్ తిప్పేసుకోగలరు. ఓకే అనుకున్నప్పుడు మీకు 1 ఇంచ్ సరిపోద్ది. లేదు మేడం ఇలా కట్ చేసుకోవడానికి మాకు కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు 1.5 ఇంచ్ విడ్త్ వరకు తీసుకోవచ్చు, అప్పుడే మీకు కంఫర్ట్గా ఉంటుంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఇది ఈ షేప్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈ షేప్ తిప్పుకోవాలని ఏమీ లేదు, ఎందుకంటే మీకు పైపింగ్ చివరి రౌండ్ ఉంటేనే నీట్గా మీరు హెమ్మింగ్ అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. షేపులు ఇచ్చారనుకోండి కొద్దిగా ఎలా అయినా కష్టం అయిపోతుంది. ఓకేనా? దీన్ని కట్ చేసేద్దాం. ఏ నెక్ అయినా కానీ ఫ్రంట్ నెక్ షేప్ గీసేసుకోండి, వెనకాల మాత్రం రౌండ్ షేప్ గీసేయండి. ఓకేనా? ఇది మన ఫ్రంట్ నెక్ కోసం మనం పైపింగ్ కోసం తీసుకున్న పీస్. సేమ్ అలాగే బ్యాక్ నెక్ కూడా తీసుకోండి. బ్యాక్ కోసం కూడా ఒక పీస్ తీసుకున్నాం కదా. ఈ పీస్లు అనేవి మళ్ళీ ఎంతెంత వెడల్పు రావాలి, ఎంత లెంత్లో రావాలని డౌట్ పడకండి. మీ డ్రెస్ నెక్ను బట్టి ఇప్పుడు మనం ఈ క్లాత్ ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు
మనకి నెక్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, ఇది కాకుండా మనం మళ్ళీ రౌండ్ గీసుకొస్తాం కాబట్టి కింద ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా లెంత్ ఉన్న క్లాత్ తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా? అలాగే వెడల్పులో కూడా ఎక్స్ట్రా మనం ఎంత కావాలనుకుంటున్నాం దానికంటే కొంచెం ఎక్స్ట్రా ఉంచి తీసుకుంటే మీకు గీసుకోవడానికి కట్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. బ్యాక్ కూడా సేమ్, ఏ నెక్ అయినా కానీ ఇంతే, ఈ నెక్ షేప్ డ్రా చేసేస్తారు. లైనింగ్ డ్రెస్కి అయితే లోపల మనం లైనింగ్ అటాచ్ చేసుకుంటాం కదా, అటాచ్ చేసుకున్న తర్వాత తీసుకోండి. అటాచ్ చేసుకోక ముందు తీసుకున్నా పర్వాలేదు, అలాగనే ఏమీ లేదు. కాకపోతే వితౌట్ లైనింగ్ డ్రెస్కి లైనింగ్తో అవసరం లేదు కదా, అలాగే పైపింగ్ వేసుకునే పద్ధతి అయితే దేనికైనా ఇదే. ఓకేనా? మన పైపింగ్ కావాల్సిన పీసులు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ సీ హౌ టు స్టిచ్ దిస్. ఫస్ట్ ఈ పీసులు మనం ఏవైతే తీసుకున్నామో దానికి ఎడ్జ్లు అనేవి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఒక 1/4 ఇంచ్ స్టిచ్లో ఫోల్డ్ చేసేయండి. ఓకే, స్టిచ్ దిస్ ఎడ్జ్ ఇన్ 1/4 ఇంచ్. ఓకే, నిదానంగా కుట్టుకోండి, కంగారు ఏమీ లేదు. అలాగే రెండో దానికి కూడా చేయండి. స్టిచ్ ద అనదర్ పీస్ ఆల్సో సేమ్. ఓకే, ఇప్పుడు ఏ పీస్ ఆ నెక్కి అటాచ్ చేసేయండి. ఏ నెక్ అయినా కానివ్వండి, సెంటర్ నుంచి చూసుకోవడం నేర్చుకోండి. పైనుంచి చూసుకుంటే కొంచెం తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మనం ఫోల్డ్ చేసాం కదా, ఈ ఫోల్డ్ ఎటు రావాలి, మనం పైన స్టిచ్ చేస్తున్నప్పుడు ఇది కూడా పైకే ఉండాలి. అలాగైతేనే కదా తిప్పినప్పుడు ఇది వెనక్కి వెళ్ళిపోతుంది ఇలాగా కదా. కాబట్టి ఇలా పెట్టి స్టిచ్ చేసుకోండి. చూసుకోండి, ఇది సెంటర్ కదా, ఇదేమో ఈ పీస్ సెంటర్. ఇదిలాగా చూసుకొని 1/4 ఇంచులో అటాచ్ చేసుకోండి. నెక్కి ఎప్పుడు 1/4 ఇంచే కదా ఖర్చు. ఇలాగ
ఎక్కడా కూడా షేప్ మిస్ అవ్వకుండా. ఇప్పుడు ఈ షేప్లన్నీ కూడా దీనికి కూడా కరెక్ట్గా రావాలి. అలాగా స్టిచ్ చేసుకోండి, అప్పుడే మీకు పైపింగ్ అందంగా వస్తుంది. ఎక్కడైతే కర్వ్స్ తిరుగుతాయో అక్కడ ఒకసారి పాదాన్ని లేపి దించుకుంటూ ఉండాలి, అప్పుడే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే బ్యాక్ నెక్ కూడా అటాచ్ చేసుకోండి. ఇది రౌండే కాబట్టి సెంటర్ నుంచి చూసుకోవాల్సిన పని లేదు, పై నుంచి అటాచ్ చేసుకున్నా బాగానే వచ్చేస్తుంది. రౌండ్ నెక్స్కి ఏంటంటే నెక్ షేపే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది క్రాస్ పీస్ తీసుకున్నా సరిపోద్ది మీకు. ఓకేనా? పావు ఇంచు కచ్చా కదా, జాగ్రత్తగా వేసుకుని వెళ్ళండి. ఓకే, ఓకే. ఇది ఇలా అటాచ్ చేసిన తర్వాత మనకి పైపింగ్ ఫుట్స్ అనేవి ఉంటాయి మీ మిషన్కి, వాడు ఇస్తే సరే, లేకపోతే ఇప్పుడు మీ మిషన్ కంపెనీని బట్టి ఆ కంపెనీస్లో కూడా ఇవి దొరుకుతాయి, సపరేట్గా సేల్ చేస్తారు. పైపింగ్ ఫుట్ కొనుక్కోండి. థ్రెడ్ పెట్టి, ఇది పైపింగ్ థ్రెడ్, ఈ థ్రెడ్ పెట్టి పైపింగ్ వేసుకోవాలంటే ఇది కంపల్సరీ ఉండాలి, అప్పుడే నీట్గా వస్తుంది. లేదు ఇది లేకుండా వేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఫుట్ అక్కర్లేదు, మామూలు పాదం మీద వేసేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్తో స్టిచ్ చేయడానికి ముందు ఏం చేయాలి? ఇన్ని వీడియోస్ మీరు చూసిన తర్వాత మీకు తెలిసిపోయి ఉండాలి కదా, నెక్ తిప్పాలంటే మనం ఏం చేయాలి? ముందు కట్స్ అనేవి ఇచ్చుకోవాలి, అవునా? అవి కూడా క్రాస్గా ఇచ్చుకోవాలి. ఈ స్లాష్లు ఇచ్చుకోవడానికి మీకు ఈ థ్రెడ్ కట్టర్స్ అనేవి దొరుకుతాయి, ఇవి బాగా యూజ్ అవుతాయి మీకు. రౌండ్ నెక్స్, స్క్వేర్ నెక్స్కి ఇలా ఏ నెక్స్కైనా మనం క్రాస్గా ఇస్తాం కదా కట్స్ అనేవి, అయితే ఒక్కొక్క చోట మాత్రం వీ షేప్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, అది ఎలాగో నేను చూపిస్తాను మీకు. ఓకే, దీనికి అయింది కదా. సరే, ఇది ముందు స్టిచ్ చేసేద్దాం. ఓకే, థ్రెడ్ తీసుకోండి. తీసుకున్న ఈ థ్రెడ్ని ఇక్కడ ఇలాగా ఈ స్టిచ్ చేసాం కదా మనం, ఆ స్టిచ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి రావాలి ఈ థ్రెడ్.
ఫోల్డ్ చేసినా కూడా అక్కడికే వస్తుంది మీకు. ఇలా జాగ్రత్తగా పెట్టుకొని దీన్ని ఇలా తిప్పుకోవాలి. చూసారా పైపింగ్ అనేది ఇలా వస్తుంది. మొత్తం అంతా నెక్ అంతా కూడా అలా జాగ్రత్తగా తిప్పుకుంటూ కుట్టుకుని వెళ్ళాలి. అలా థ్రెడ్ లోపల నుంచి జాగ్రత్తగా పట్టుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళడమే. మొత్తం నెక్ మీకు నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. మీరు ఎంత నీట్గా పెట్టుకుంటూ వెళ్తే అంత నీట్గా వస్తుంది. ఫస్ట్ స్ట్రైట్ పీసుల మీద ట్రై చేయండి ఈ పైపింగ్స్. ఫస్ట్ కుట్టేవాళ్ళు అది నీట్గా వస్తే మీకు ఇది కూడా నీట్గానే వస్తుంది. ప్రాక్టీస్ అనేది వస్తుంది కదా. ఓకే, చూసారా మన నెక్ పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఒక పావు ఇంచులో డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఇది మీకు కదలకుండా అలా నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది రౌండ్ నెక్ కదా, ఈ రౌండ్ నెక్ ఎలా తిప్పాలో చూసారు కదా. అలాగే కర్వ్స్ ఉన్నా కూడా ఎలా తిప్పాలో ఒకసారి చూడండి. ఏమి లేదు, అటాచ్ చేయడం అటాచ్ చేస్తారు కదా. ఈ కట్స్ మాత్రం ఇప్పుడు ఇది మన నెక్ కదా, ఇది స్ట్రైట్ గానే ఉంది. ఇక్కడ కర్వ్ తిరిగింది కదా, కర్వ్స్ తిరిగిన చోట మాత్రం కట్ అనేది ఇలా సెంటర్ నుంచి ఇచ్చి ఆ ముక్కని తీసేయండి అక్కడికి వి షేప్లో. ఓకేనా, సెంటర్ నుంచి ఇచ్చి ఆ ముక్కను తీసేయండి. మిగతా చోట్ల మాత్రం క్రాస్గా ఇచ్చుకుంటే సరిపోతాయి. అలాగే ఇది కూడా, ఇక్కడ కూడా ఈ సెంటర్ వచ్చింది కదా, ఈ సెంటర్లో ఇలాగా వి షేప్లో ఆ ముక్కను తీసేయండి. మిగతాదంతా క్రాస్ కరెక్ట్. ఇక్కడ మళ్ళీ ఇలా కర్వ్ వచ్చింది కదా, ఇక్కడ కూడా కట్ ఇలా ఇచ్చి ఆ ముక్కని తీసేయండి. చిన్నవి, మరీ ఎక్కువ తీసేయకండి. ఓకేనా, అయితే ఏ కట్టు కూడా కుట్టు వరకు వెళ్ళకూడదు, చెప్పాను కదా మీకు ఇంతకుముందు కూడా. ఓకే, ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేయాలో చూసుకోండి. సేమ్ ఇందాక స్టిచ్ చేసినట్టుగానే థ్రెడ్ అనేది ఇక్కడ పెట్టి జాగ్రత్తగా తిప్పుకుంటూ వెళ్ళాలి. అది రౌండ్ కాబట్టి మనల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇది ఇంకా కొద్దిగా జాగ్రత్తగా తిప్పుకోవాలి, కర్వ్స్ కదా.
సరే పైపింగ్ తిప్పుకుని మనకి నెక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 1/2 ఇంచ్లో డబుల్ స్టిచ్ వేసుకోవడం మర్చిపోకండి. మీకు అలా వేసుకుంటేనే ఈ పైపింగ్ అనేది మీకు నెక్ లేకుండా ఉంటుంది. 1/2 ఇంచ్లో అలాగా నెక్ షేప్ ఎలాగైతే ఉందో అలాగా మీరు స్టిచ్ వేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ కూడా. ఈ పైపింగ్స్కి ఏంటంటే ఇంకా హెమ్మింగ్స్ చేసుకునే అవసరం లేదు. అలాగే బ్యాక్ కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి. దీనికే కాదు, ఒక డ్రెస్కే కాదు, మీరు బ్లౌజులు కుట్టుకున్నప్పుడు కూడా పైపింగ్లు అవి వేసుకున్నప్పుడు దానికి డబుల్ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి. ఓకేనా అండి? పైపింగ్ వేసుకునే పద్ధతి అయితే ఇదే.